గోదావరి నది ఒడ్డున పచ్చని ప్రకృతి మధ్యలో జ్ఞానాన్ని ప్రసాదించే దేవతగా వెలుగొందుతోంది బాసరా సరస్వతీదేవి అమ్మవారి ఆలయం. పూర్వం మహాభారత యుద్ధం తర్వాత వ్యాస మహర్షి ప్రశాంతత కోసం ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేశారు. సాక్షాత్తు అమ్మవారు బాసరాను నివాసయోగ్యమైన స్థలంగా భావించి వ్యాస మహర్షికి సరస్వతీదేవి అనుగ్రహించి తన విగ్రహాన్ని ప్రతిష్ఠించమని కోరుతుంది. దాంతో వ్యాస మహర్షి గోదావరి నుంచి తెచ్చిన 3 పిడికిళ్ల ఇసుకతో అమ్మవారి రూపాన్ని ప్రతిష్ఠించాడు. అందుకే ఈ స్థలాన్ని వ్యాసపురం అని పిలిచేవారు. కాలక్రమేణా అది బాసరాగా మారింది. ఈ ఆలయం 6వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తారు. చాళుక్య రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సరస్వతీదేవితో పాటు లక్ష్మీదేవి, కాళీమాత విగ్రహాలు ఒకే చోట ఉండటం విశేషం. ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకుంటే అమ్మవారి ఆశీస్సులతో పాటు జీవితంలో గొప్పవారు అవుతారని భక్తుల యొక్క నమ్మకం. ఇంతటి విశిష్టత కలిగిన ఈ ఆలయాన్ని ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఈ రీల్ను షేర్ చేయండి.